సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. హిందూపురంలో జర్నలిస్టులకు సొంత ఇంటి కల నెరవేరుతుందని అన్నారు. జర్నలిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి వార్తలు స్వీకరిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. జర్నలిస్టులతో కలిసి అభివృద్ధి సమస్యలపై చర్చిస్తానని ఆయన తెలిపారు. 2 నెలల్లో ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రాల్లో నుంచి మద్యం రావడం అది ఇది అయ్యి ఆయన పోలీసు వాళ్ళందరూ కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది. రైజా వాళ్ళు అయితేనేమి అప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం ఇట్లా మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంతా క్లియర్ గా ఉంది వాడికి. అంటే వెంటనే త్వరగా ఫైల్స్ అన్ని మూవ్ అవుతాయి, శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి త్వరగా జరుగుతాయి. అన్ని కూడా మనం ఆశించేది అభివృద్ధి గురించే, సంక్షేమం గురించి, ప్రజల సంక్షేమం గురించి. కాబట్టి టౌన్ సిమెంట్ రోడ్ల కోసం వాటి కోసం మనం అప్పుడు ఆయన కేటాయించారు కదా. అటువంటి దానికి చాలా అభిమానం హిందూపురం. ఎందుకంటే నాన్నగారి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం, అలాగే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మన హిందూపురికి ఆయన కేటాయించడం జరిగిందని. అండ్ అలాగే నేను మొన్న కూడా అన్ని ఫైల్స్ అన్ని కదులుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా 3 సమస్యలు ఇక్కడ అభివృద్ధి విషయంలోకి వస్తే, ఒకటేమో ఏదైతే ఈ 92 కోట్లు ఈ టౌన్ లో అప్పుడు రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ